నమస్తే అండి. రైట్, చరణ్ గారితో మనం మాట్లాడదాము. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, ఒక టాప్ లీడర్, ఏఐసీసీ లీడర్ ఎందుకు లోక్సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ న్యాయ వ్యవస్థ సదస్సులో ఈసీ పైన అసలు ఎందుకు ఫిర్యాదు చేశారు? ఈసీ పైన నిజంగా తప్పులు ఉంటాయంటారా? ఈసీ పైన ఫిర్యాదులు కానీ ఒకవేళ ఆరోపణలు చేసే అధికారం ప్రతిపక్షాలకు కానీ అధికార పక్షాలకు కానీ ఉంటుందంటారా? ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయడం మొదలు పెట్టారు. రాజకీయం చేసే ముందు అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు లేదు అన్నది తెలుసుకొని మాట్లాడగలిగితే, ఆధారాలతో చూపగలిగితే, ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, చూపించింది ఎలక్షన్ కమిషన్ గత ఎన్నికల్లోనే ఇలాంటి ఆరోపణ చేస్తే ఛాలెంజ్ చేసి మేము ఈవీఎంలు తీసుకొచ్చి ఇక్కడ టేబుల్స్ మీద పెడుతున్నాము, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా వచ్చి వాటిని తనిఖీ చేయండి, ఎవరైనా దాని యొక్క నిపుణులను తీసుకొచ్చి. ఒకటి. రెండోది ఏంటి, ఒకవేళ మీరు ఫలానా ఈవీఎంఏ కావాలంటే కూడా దాని తర్వాత తెప్పించి అక్కడ పెడతాము చూడండి అన్నారు. ఏ రాజకీయ పార్టీలు నిరూపించలేకపోయాయి. అయితే ఇప్పుడు ఎక్కడ ఈవీఎం ప్యాట్లు తర్వాత మాన్యువల్ గా వాళ్ళు నోట్ చేసేటప్పుడు సపోజ్ 100 అనుకోండి, 0 మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది? 10 పడుతుంది. టోటల్ చేసి తక్కువ వస్తాయి, లేకుంటే టోటల్ చేసి ఎక్కువ వస్తాయి, 0 ఎక్స్ట్రా పడతాయి. అది మాన్యువల్ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎక్కువగా తొందరలో రాయటంలో అలా. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు, అసలు ఎలక్షన్ కమిషనే మొత్తం ఓటర్స్ అంతా రిమూవ్ చేసేస్తున్నది, అంటే దొంగలు చేస్తున్నది అనే మాట వాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతుందండి? ఇప్పుడు నాకు ఇక్కడ ఓటు హక్కు ఉంది, నేను ఇల్లు మారుతాను, లేకపోతే ఊరు మారుతాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి మళ్ళీ వెరిఫికేషన్ వచ్చినప్పుడు అక్కడ లేకపోతే లేడని అందులో రిమూవ్ చేసేస్తారు. మనం ఏమన్నా అయ్యా నేను ఇల్లు మారాను, పలానా చోట్ల ఉన్నాను అని చెప్పి నువ్వు అక్కడ పోయిన తర్వాత ఒక లెటర్ ఇవ్వగలిగితే, అంటే ఒక అప్లికేషన్ పెట్టగలిగితే అది ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత నీకు ఆ ప్రాబ్లం రాదు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ అనేక మంది ఇతర దేశాల నుంచి, అంటే బంగ్లాదేశ్ నుంచి ప్రత్యేకించి వచ్చారని, పాకిస్తాన్ నుంచి వచ్చారని దొంగ పేర్లతో ఆధార్ కార్డు పుట్టించుకొని ఆధార్ కార్డు కూడా బోగస్ అని వాళ్లకు ఆ దొంగ ఆధార్ కార్డుల మూలంగా ఓటు హక్కు కల్పిస్తే ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చాయి చాలా మటుకు. వచ్చినప్పుడు వాటిని రిమూవ్ చేయాలా వద్దా? మన దేశ పౌరుడు కాని వారికి మనం ఓటు హక్కు ఇచ్చేస్తామా? అదే కదా, ఇవ్వకూడదు కదా, చట్టం ఏంది? ఇప్పుడు దాన్ని తప్పు పడితే ఎట్లా? నువ్వు ఇక్కడ ఓకే, ఉప్పల్ లక్ష్మణ్కు అన్యాయం జరిగింది, అనవసరంగా పీకేశారు. ఉప్పల్ లక్ష్మణ్ పిలుచుకొని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పో, ఇదిగో ఈయన ఓట్లే చూడండి అని చెప్తున్నా వాళ్ళ చెప్పడం లేదే. ఎంతసేపు ఏంది? ఆ ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు. అయ్యా బాబు, ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారని దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు, సుప్రీంకోర్టు కమిటీ వేసింది, ఒక రిపోర్ట్ ఇచ్చారు, అందులో ఏమీ లేదు అనే విషయం తేలింది, అది పక్కకు వెళ్ళిపోయింది. అలాగే ఎవడో చెప్తాడు ఇతర దేశాల్లో, చైనాలో ఉండేవాడో, రష్యాలో ఉండేవాడో, లేకపోతే అమెరికాలో ఉండేవాడో ట్యాంపరింగ్ చేయొచ్చు అని. మరి వాడు వచ్చి ఇక్కడ నిరూపించాలి కదా, చేయొచ్చు అని అంటే వాడు పిచ్చుకోరండి, ఇక్కడ నిరూపించమనండి. అక్కడ చెప్తే అయిపోయారు. వేరే దేశాల్లో మాట్లాడే మాటలకు విలువ ఇస్తాము మనము? రా ఇండియాకి రా, వచ్చి మాట్లాడు, పో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి పో, చూపించు నాకు అని అడుగు, చూద్దాం. అది పద్ధతి ఎక్కడన్నా. ఇప్పుడు ఒకవేళ అలాగే జరిగితే, అలాగే ఛాన్స్ ఉందని అనుకుంటే ఈవీఎంని మేనేజ్ చేస్తారని టెక్నికల్ గా మామూలుగా లేమ్యాన్ గా నేను ఒకటే అడుగుతా, లోపల ఈవీఎంకి ఏమన్నా చిప్స్ పెట్టారా? ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? అక్కడ ఏమన్నా లేకపోతే ఏదైనా అటాచ్మెంట్ చేశారా? ఏమీ లేదు కదా. అసలు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎలా ఆపరేట్ చేస్తారు, మేనేజ్ చేస్తారు వాటిని? ఒక పార్టీకి పడాల్సింది ఇంకో పార్టీకి పడేటట్టు అవకాశమే లేదు. చాలా మంది, కొంతమంది కంటికి సరే కనుక్కున్న వాళ్ళు, ముసలి వాళ్ళు అక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం అది
అన్ని దగ్గర ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. పైన కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, పైన నొక్కాలంటే కింద ఇంకో పార్టీ ఉందనుకోండి, ఆ ఏళ్ళు ఇందులో పడింది అనుకోండి, ఇక్కడ వాళ్ళకు బొమ్మలో చూపి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ బొమ్మ కేసింది, అంటే ఏ గుర్తు కేసింది. అప్పుడు అరే నేను బీజేపీకి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ కనపడుతుంది అనుకుంటారు, లేదా కాంగ్రెస్ ఇస్తే బీజేపీ కనపడుతుంది అనుకుంటారు. ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ అవన్నీ మా మొత్తం అక్కడంతా ట్యాంపరింగ్ జరిగిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే. ఒకవేళ అలా ఛాన్స్ ఉంటే 43 సీట్లు బీజేపీ వదులుకుంటామండి. 300 సీట్లు రావాల్సింటే మేము 400 సీట్లు తెచ్చుకుంటామని చెప్పింది బీజేపీ ఎన్నికల ముందు. తెచ్చుకుంటామన్నది 400 సీట్లు వేసేసుకోవచ్చా? ఎందుకు వేసుకోలేదు మరి తగ్గిపోయాయి కదా సీట్లు. అవును మరి అవును, అది కూడా ఒక పాయింటే కదా. ఓడిపోయారు కదా, కర్ణాటకలో ఓడిపోయారు కదా. మరి ఇక్కడ చెప్పే ముందు ఆధారాలతో చెప్పగలిగితే ఏదైనా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా దిద్దుకుంటది. అవును, వెళ్ళేసి ఏదో ఓట్లను తీసేస్తున్నారు, లక్షల ఓట్లు తీసేస్తున్నారని తీసేకే ఎలా పెడతారండి? చచ్చిపోయిన ఓట్లు ఇప్పుడు రీసైక్లింగ్ జరుగుతున్నదే లేదా? ఎలక్షన్ కమిషన్ ఇంత రూల్స్ పెట్టినప్పటికీ కూడా అది ఎక్కడో వదిలేయండి. హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ది సిటీ, గాంధీనగర్ నా ఓటు అక్కడ ఉంది. నేను లేట్ గా వెళ్ళాను, సాయంత్రం 3:30 గంటలకు 10 మంది నిలబడ్డారు, రీసైక్లింగ్ చేస్తున్నారు. ఆ 10 మంది ఏమయ్యా అంటే ఇక్కడ లోపల ఏజెంట్లు ఎవరు లేరని వేరే పార్టీ వాళ్ళు, మేము మా ఇష్టం మీరు అడగడానికి. పోలీసులు అక్కడ పోలీసులు అడిగాక ఎందుకు సార్ గొడవలు? హార్ట్ ఆఫ్ ది సిటీ హైదరాబాద్ లో రీసైక్లింగ్ జరిగితే ఎవరేం చేయాలి చెప్పండి? ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతున్నది? రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతున్నారు? ప్రతిపక్ష పార్టీ ఒకవేళ అక్కడ ఆ విధంగా చేసుకుంటుంటే మిగతా పార్టీలు ఏం చేశాయి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా? ఊరికే నిందలు వేసిస్తే అయిపోతుందా? అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిన చోట అనుమానాలు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ ఉందండి, మీ అభ్యర్థి పోటీ చేసిన చోట రీసైక్లింగ్ జరగకుండా దిగ్గింగ్ జరగకుండా మీరు ఆపుకోవాలి కదా, మీ చేత కదా, అంతే చేత కదా. ఎవరికి అవకాశంతో వాడు వేసేసుకుంటాడు అంతే. రైట్, మాట్లాడదాము. ఒక పార్టీ కాదు, అంతరాలాగే ఉన్నారు అన్ని పార్టీలు. నేను ఒక పార్టీ చెప్పలేదు దాకా. అందువల్ల ఏ పార్టీ వాళ్ళని అవకాశం వస్తే అలాగే చేస్తారు, నో డౌట్ దాంట్లో. ఎగ్జాక్ట్లీ, కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఓటర్స్ మాకు అనుకూలంగా ఉన్నారు కానీ మాకు వ్యతిరేకంగా వచ్చాయంటే మీరు అక్కడ పోతే కదా. ఎస్, మాట్లాడదాం. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మరి బీజేపీని ఏమనాలి ఇప్పుడు మనం? చెప్పండి. సిటీలో ఓడిపోయిందా లేదా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో? ఎట్లా ఓడిపోయింది మరి? బీజేపీ కూడా అడగొచ్చు కదా, బీజేపీ కూడా ఈసీ పైన ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు, ఈసీని అడగొచ్చు మేము ఎందుకు గెలవలేదు అని. ఎక్కడైతే బీజేపీ ఓడిపోయిందో అక్కడ కూడా ఫైట్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ అంటే బాధ్యతగా ఉండాలండి, మీరు కాపలా ఉండాలా, ఏజెంట్లను పెట్టాలా, అమ్ముడు పోని ఏజెంట్లను పెట్టాలి అక్కడ. మాట్లాడదాం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు, చరణ్ గారు నమస్తే అండి.